23వ వచనాలు చదువుకుంటాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. అలాగే ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఎంతమంది వచ్చినారు? ఎంతమంది వచ్చినారు? నలుగురు. ఓకే. నీ క్రియలు నేను ఎరుగుతాను, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. చదువుమా. 3వ అధ్యాయంలోనే ఉండాలి. చదువు బాగా. ప్రకటన గ్రంథం 15వ వచనం చదువు. నువ్వు నేను చదవాలా? ద్వారకా నువ్వు తొందరగా ద్వారకా నేను చదవాలి. 17వ వచనం నేను చదవాలి. 17వ వచనం నువ్వేం పరిగెత్తావు? ఏమన్నా పని పెట్టుకోవాల్సిన నువ్వు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడు వాడిని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కుదవలేదని చెప్పుకుంటున్నావు. ఇప్పుడు చదువు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో చదువు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండిన ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం కూర్చొని తెచ్చదను. అందరం కలిసి చదువుకున్నా. సంగములతో ఆత్మ చెప్పు మాట చెలివాడు వీరుడుగాక. చిన్న ప్రార్థన చేసుకుంటా. మహాపరితుడ పరలోకమున తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, జీవం గల దేవ, జీవాధిపతి, ఆయా మరొకసారి ఈ ఉపవాస ప్రార్థన కొడికి నిమిత్తమై సాలెమారాధనలో కూడి మిమ్మల్ని కీర్తించుటకు, అలాగే మీ వాక్యం ధ్యానించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులైనా. ఈరోజు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనాలు ధ్యానించిపోతుండగా అందులోని గొప్ప మర్మములను మాకు దయచేసి మీరే మహిమ పొందండి. అవును ప్రభా, మాకు జ్ఞానం లేనప్పటికీ మీ యొక్క మహాకృప వలన మీరు ఈరోజు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులైనా. ఈ యొక్క ప్రతి ఒక్క వాక్యాన్ని మేము మా యొక్క హృదయంలో భద్రపరుచుకొని అలాగా ఉన్నాము లేదో తెలుసుకొని ఆ విధంగా నడుచుటకు తగిన శక్తిని, జ్ఞానమును, విశ్వాసమును మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా? అనువాడ నమ్మకం సాక్షి దేవుని దృష్టి చెప్పిన సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగా